ఆ, ఇంకా సౌండ్ వస్తూ ఉంది. రేయ్ జూనియర్ ఆడపిల్లలు చూడే, రేయ్ మగపిల్లలు. ఇంకా గలాట్ చేస్తున్నారమ్మా. తొందరగా మనం ముగించుకుందాం. లెసన్ ఏది మరి. ఇంకా పల్లవి చేతులు కట్టుకోవాలా. నా వైపే చూడాలి, ఎక్కడ పక్క కూడా చూడకూడదు. ఏది ఈరోజు ఎన్నో లెసన్ మంది, ఎన్నో పాఠం, 8వ పాఠం కదా. ఈరోజు విబిఎస్ క్లాస్ ఎన్నో రోజు 4వ రోజు. అంటే ఇంతకుముందు ఎన్ని క్లాసులు, ఎన్ని పాఠాలు విన్నాము? 7 పాఠాలు విన్నాం కదా. 7 పాఠాలు విన్నారు కదా. 7 పాప చెడి రే ఏం చెప్పినానంటే, ఏ ఒక్కరూ మాట్లాడకుండా ఉంటే మీకు గిఫ్ట్లు ఇస్తా, కొన్ని చాక్లెట్లు ఇస్తా, ఇంకా వేరేవి కూడా ఇస్తా, తెలియనివి ఉన్నాయి. మాట్లాడే వాళ్ళకి ఇవ్వను. చూడమ్మా, 7 క్లాసులు అయిపోయినాయి ఇప్పటికి. 7 క్లాసులు అంటే 7 పాఠాలు అయిపోయినాయి కదా. 7 పాఠాలు అయిపోయినాయా? 7 పాఠాలు అయిపోయినాయంటే 7 కంఠత వాక్యాలు నేర్చుకుంటారు. మీరు నేర్చుకున్నారు లేదా? ఇప్పుడు 7 పాఠాలు లేదా 8 పాఠాల పేర్లు ఎవరు చెప్తారో చూస్తాం. చేయదండి. 8 పాఠాల పేర్లు, లెసన్స్ 8 లెసన్స్ అయినాయి కదా. వాటి పేర్లు ఎవరు చెప్తారు? 8 లెసన్స్ అయినాయి. 8 లెసన్స్ పేర్లు ఎవరు చెప్తారు? ఎందుకంటే నేర్చుకున్నాం కదా. 7 పాఠాలు అయిపోయినాయి కాబట్టి. లేమా సునీత, స్టాండప్. ఎవరు చెప్పరా? ఏయ్ మీరు ఒకరి మీద ఒకరు చెప్పొద్దండి. మీకు తెలిసినే చెప్పండి. ఎవరికి తెలియదా? పోనీ 7 కంఠత వాక్యాలు ఎవరైనా చెప్తారా? లేమా, జాగ్రత్తగా వినాలా. చెప్పం గట్టిగా. గోర్ది గట్టిగా గట్టిగా. ఇర్మియా, వెరీ గుడ్. గలతి, వెరీ గుడ్. వింటున్నారా? నేర్చుకోండి. కనీసం చెప్పేదేనా? చెప్పమ్మా. మీరు సర్వలోకమునకు వెళ్ళి, వెరీ గుడ్. ఇంకా సరే, వెరీ గుడ్ అమ్మ. ఇదో ఏం పేరమ్మా ఇది? ప్రశాంతి. మెమరీ వర్సెస్ ఎన్ని చెప్పినావమ్మా? 7. వెరీ గుడ్. కూర్చోమ్మ. లెసన్స్ 7 ఎవరు చెప్తారు? 7 పాఠాలు అయినాయి. 7 పాఠాలు అయిపోయినాయి కదా. 7 పాఠాలు ఎవరు చెప్తారు? ఏయ్ ఆడపిల్లల్లో ఏమ్మా కూర్చో. ఎవరు చెప్పలేరా? ప్రైజెస్ మీకోసం చాలా తెచ్చిన. ఎవరైనా చెప్తారామని చాలా తెచ్చిన ప్రైజెస్. చెప్పమ్మా. 7 పాఠాలు నేనే చెప్తున్నా. మొదటి పాఠము అద్భుత లేఖలు. మొదటి పాఠం ఏదమ్మా? అక్కడ బైబిల్ అంటే ఏమి? తొందరగా అయిపోవాలి. బైబిల్ అంటే ఏం నేర్చుకున్నారు?
దేవుడు మనకిచ్చేటువంటి సందేశము. రెండవ పాఠం పేరు స్టెఫనును రాళ్ళతో ఏది చెప్పదండి, స్టెఫనును రాళ్ళతో కొట్టట. ఎవరైతే జవాబు చెప్తారో ట్రై చేస్తా. స్టెఫన్ అంటే అర్థం ఎవరు చెప్తారు? వెరీ గుడ్. ఏం పేరు? ఏం పేరు? మూడవ లెసన్ వచ్చేసి సౌలు పౌలుగా మారుట. సౌలు పూర్వం ఎటువంటి వాడు? ఎవరు చెప్తారు? చేతలంటే సాత్విక్. సాత్విక్ ఎటువంటి వాడు? ఇంకా పూర్వము సౌలు ఎటువంటి వాడు? హింసించిన వాడు. వెరీ గుడ్. ఇంకా అంటే 1 తిమోతి 1:15 అంటాడు పూర్వము దూషకుడు. లే చెప్పాల, ఎవరు చెప్పలే. సో పూర్వం ఎటువంటి వాడంటే చెప్పరా? హింసించేవాడు. వెరీ గుడ్. ఇంకా పూర్వము దూషకుడు, హింసకుడు, ఇంకోటి అని కాదు. నెక్స్ట్ 4వ లెసన్ ఏమంటే పౌలు అతని స్నేహితుడు. ఎవరైతే చేయతని చాలు. పౌలు అతని స్నేహితుడు ఎవరు? నువ్వు బర్నబా. వెరీ గుడ్. 4వ లెసన్ ఏమంటే పౌలు అతని స్నేహితుడు ఎవరమ్మా? బర్నబా. 5వ లెసన్ అంటే సువార్తకై పౌలు మొదటి ప్రయాణము. ఎక్కడ సువార్తకై పౌలు మొదటి ప్రయాణం కదా. మిషనరీలు అంటే ఎవరు? రక్షణ సువార్తను మిషనరీలు అంటే ఎవరప్పా? రక్షణ సువార్తను చూడే. మీరు 7 లెసన్స్ అయిపోయినా నేర్చుకోవాలి, ఎప్పుడప్పుడు నేర్చుకోవాలా. పాఠాలు అయిపోతున్నాయి, మీరేం నేర్చుకోవాలంటే ఉపయోగం ఏముంటుంది కదా. ఆడపిల్లలు మొట్టమొదటి మిషనరీ ఎవరు? మొట్టమొదటి మిషనరీ ఎవరమ్మా? యేసుప్రభు. వెరీ గుడ్. ఎన్ని పాటలు? ఇది 5 పాటలు అయిపోయినాయి. నెక్స్ట్ పౌలు, ఇంకోటి అతని సహాయకులు. మార్నింగ్ ఏం నేర్చుకోమంటే పౌలు మాసిదోనియాలోకి ప్రవేశించుట. ఇప్పుడు 8వ పాఠం ఏమంటే ఎఫెసీలోనున్న పౌలు. మన పాఠం పేరు ఏం పేరంటే ఎఫెసీలోనున్న పౌలు. చేతులు కట్టాలా? చేతులు కట్టుకుంటే తొందరగా అయిపోతుంది. 15 నుంచి 20 నిమిషాలు అది అయిపోతుంది. ఎఫెసీలోనున్న పౌలు. ప్రభు యొక్క ఉద్దేశము లేదా ప్రభు యొక్క ఆశ, ప్రభు యొక్క కోరిక ఏమిటంటే చూడమ్మా, ప్రభు యొక్క ఉద్దేశం ఏమంటే లేదా ప్రభు యొక్క ఆశ లేదా ప్రభు యొక్క కోరిక ఏమంటే ప్రపంచమంతటా కూడా సువార్త ప్రకటించబడాల. ప్రపంచమంతటా కూడా సువార్త అందించబడాలనేదే ప్రభు యొక్క ఆశ. చూడండి, ఇక్కడ మన సువార్థికులు ఎవరు? పౌలు చూస్తాం, తిమోతిని చూసాం, శీలను చూసినాం. వీళ్ళంతా కూడా ఆ బెరోయలోకి ఏ విధంగా పోయినారు అనేది మనం చూసుకున్నాం. ఆ బెరాయిలో ఉన్నటువంటి విశ్వాసులు ఎటువంటి వాళ్ళంటే వాళ్లకు బైబిల్ గ్రంథాన్ని పఠించటంలో ఆసక్తి గలవాళ్ళు. బైబిల్ పఠనం నందు వాళ్ళు ఎటువంటి వాళ్ళంటే ఆసక్తి గలవారు. కానీ ఎవరైతే ప్రభువునందు విశ్వసించని వారు, విశ్వసించేవారు కాదు, విశ్వసించని వారు ఏం చేసినారంటే బెరాయిలో కలవరం లేపినారు. అబాపుచుడి ప్రభువునందు విశ్వసించినటువంటి వారు ఏం చేసినారంటే బెరాయిలో కలవరం రేపినారు. ఎప్పుడైతే ఈ కలవరం లేచిందో వాళ్ళు ఏమనుకున్నారంటే పౌలు, శీల మరియు తిమోతి ఏమనుకున్నారంటే పౌలును వీళ్ళు చంపేస్తారేమో, ఎందుకంటే అక్కడ కలవరం లేపినారు కదా, కలవరము పౌలును చంపేస్తారేమో అనే ఉద్దేశం చేత వాళ్ళు ఏం చేసినారంటే పౌలును ఆ బెరాయి నుండి ఎక్కడికి తీసుకొని పోతారంటే ఏథెన్స్ పట్టణానికి తీసుకొని వెళ్తారు. బాగా గుర్తుపెట్టుకోవాలా, బెరాయి నుండి ఎక్కడ తీసుకొని వెళ్తారు? ఏథెన్స్ పట్టణానికి తీసుకొని వెళ్తారు. ఏథెన్స్ పట్టణంలో వదిలి తిరిగి వాళ్ళు శీల మరియు ఇంకెవరెవరంటే తిమోతి వాళ్ళు తిరిగి ఎక్కడ వస్తారంటే బెరాయికి వస్తారు. చూడండి, బాగా చూడాలి ఇక్కడ. చూడండి,
అంటే పౌలును ఆ యొక్క బెరయ పట్టణం నుండి ఎక్కడ తీసుకొని వెళ్తారంటే ఏథెన్స్ పట్టణానికి తీసుకొని వెళ్తారు. ఎందుకు తీసుకొని వెళ్తారంటే అక్కడ కలవరం చేసింది. బెరయలో యేసుప్రభునందు విశ్వసించని వారు కలవరం రేపినారు. ఈ కలవరం వలన పౌలును చంపేస్తారనే భయం చేత ఈ శీల తిమోతి పౌలుని ఏం చేస్తారంటే ఏథెన్స్ పట్టణానికి తీసుకొని వెళ్తారు. ఏథెన్స్ పట్టణంలో వదిలి వాళ్ళు బెరయకి వెళ్తారు. ఈ ఏథెన్స్ పట్టణంలో పౌలు ఏం చేస్తారంటే ఏథెన్స్ పట్టణంలో పౌలు ఏం చేస్తాడంటే దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉంటాడు. దేవుని యొక్క సువార్తను ఏథెన్స్లో పౌలు ప్రకటిస్తూ ఉన్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే దేవుని యందు విశ్వాసం ఉంచుతారు. దేవుని యందు విశ్వాసం ఉంచిన తర్వాత ఆ పౌలు ఏం చేస్తారంటే ఏథెన్స్ పట్టణాన్ని వదిలి తిరిగి ఎక్కడ పోతారంటే కొరంతి సంఘానికి వెళ్తాడు. కొరంతి సంఘానికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేస్తారంటే యేసుప్రభువే రక్షణ అని, అంటే యేసుప్రభు ద్వారానే రక్షణ కలుగుతుందని సువార్తను ధైర్యంగా బోధిస్తూ వస్తాడు. దాదాపుగా కొరంతి సంఘంలో 1.5 సంవత్సరాలు ఆయన సువార్తను బోధిస్తూ వస్తాడు. అనేక మంది దేవుని యందు విశ్వాసం ఉంచుతారు. ఈ యొక్క కొరంతి సంఘాన్ని వదిలి తిరిగి ఎక్కడ వస్తాడంటే ఎఫెసీ సంఘానికి వస్తాడు. కొరంతి సంఘాన్ని వదిలి ఎక్కడ పోతాడు? ఎఫెసీ సంఘంలో కొంతకాలం మాత్రమే ఉంటాడు. ఎఫెసీ సంఘంలో కొంతకాలం మాత్రమే పౌలు సువార్తను ప్రకటిస్తూ వస్తాడు. ఆ యొక్క ఎఫెసీ సంఘం తర్వాత ఎక్కడ వెళ్తాడంటే ఆయన యెరూషలేమునకు బయలుదేరుతాడు. యెరూషలేమునకు బయలుదేరి ఆ యొక్క యెరూషలేములో సువార్తను ప్రకటిస్తూ వస్తాడు. అనేక మంది శిష్యులను ఏర్పరచుకుంటూ వస్తాడు. ఎఫెసీ సంఘంలో ఉన్నప్పుడు ఆయన ఏమని వాగ్దానం చేస్తాడంటే నేను మరలా ఈ యొక్క ఎఫెసీ సంఘానికి వస్తానని ఆయన వాళ్ళకి వాగ్దానం చేసింటాడు. ఆ యొక్క యెరూషలేమును వదిలి తిరిగి ఎక్కడ వెళ్తాడంటే ఆయన గలతీ ప్రాంతాలకు వెళ్తాడు. తర్వాత వచ్చేసి అక్కడి నుండి ఎక్కడ వెళ్తాడంటే ఫ్రుగియా అనే పట్టణానికి వెళ్తాడు. చూడండి, ఎక్కడ ఫస్ట్ ఏం చేస్తాడు? ఏథెన్స్లో వాళ్ళు పౌలు శీలలు వదులుతారు. ఏథెన్స్ నుండి ఎక్కడ వెళ్తాడంటే ఏథెన్స్ నుండి ఆయన ఎక్కడ ప్రయాణం అవుతాడంటే కొరంతి సంఘానికి ప్రయాణం అయిపోతాడు. అక్కడి నుండి ఎఫెసీ సంఘానికి, ఎఫెసీ సంఘం నుండి ఎరుషలేము నుండి తిరిగి ఎక్కడ వస్తాడంటే అంతియోకాయలోకి వస్తాడు. అంతియోకాయలో సువార్తను ప్రకటించి యేసుప్రభుని గురించి ప్రకటిస్తూ వచ్చి ఎక్కడ గలతీయ ప్రాంతానికి వస్తాడు. అక్కడి నుండి ఎక్కడ వస్తాడంటే ఫ్రుగియా అనే పట్టణానికి వచ్చి అనేక మంది శిష్యులను ఏర్పరచుకుంటూ వస్తాడు. చూడండి, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా. ఫస్ట్ ఏథెన్స్ నుండి ఎక్కడ వస్తాడంటే కొరంతి సంఘానికి వస్తాడు. కొరంతి సంఘం నుండి ఎక్కడ వస్తాడంటే ఎఫెసీ సంఘానికి వస్తాడు. ఎఫెసీ సంఘం నుండి ఎక్కడ వస్తాడంటే యెరూషలేమునకు వస్తాడు. యెరూషలేము నుండి ఎక్కడ వస్తాడంటే అంతియోకాయకి వస్తాడు. అంతియోకాయ నుండి ఎక్కడ వస్తాడంటే గలతీయ ప్రాంతాలకు వస్తాడు. గలతీయ ప్రాంతాల నుండి ఎక్కడ వస్తాడంటే ఫ్రుగియా అనే పట్టణానికి వస్తాడు. ఇక్కడంతా కూడా సువార్త ప్రకటిస్తూ వస్తాడు. చూడండి, వినండి, సౌలుగా ఉన్నప్పుడు ఎంతోమంది దేవుని ప్రజలను హింసించిన వాడు, ఎంతోమంది దేవుని ప్రజలను శిరసాల్లో వేయించినటువంటి వాడు, ఎంతోమంది దేవుని ప్రజలను నానా బాధలు పెట్టినటువంటి ఈ సౌలు ఎప్పుడైతే దమస్కు మార్గంలో ప్రభువు దర్శిస్తాడో పౌలుగా మారిన తర్వాత ఎన్ని పట్టణాల్లో ఆయన సువార్తను ప్రకటిస్తాడు. అంటే ప్రభు కోసం ఎన్ని శ్రమలు అనుభవిస్తాడో, ఎన్ని నిందలు అనుభవిస్తాడో, ఎన్ని అవమానాలు పౌలు అనుభవిస్తూ వచ్చాడు. చూడ, అవి సీక్వెన్స్ బాగా గుర్తుపెట్టుకోవాలా. ఫస్ట్ ఏథెన్స్ పట్టణానికి వస్తాడు. ఏథెన్స్ పట్టణం తర్వాత ఎక్కడ వస్తాడు? నెక్స్ట్ కొరంతి సంఘానికి వస్తాడు. కొరంతి సంఘం నుంచి ఎక్కడ వస్తాడంటే ఎఫెసీ సంఘానికి వస్తాడు. ఎఫెసీ సంఘం నుండి ఎక్కడ వస్తాడంటే యెరూషలేమునకు వస్తాడు. యెరూషలేము నుండి ఎక్కడ వస్తాడు? అంతియోకాయకి వస్తాడు. వెరీ గుడ్. అంతియోకాయ నుండి ఎక్కడ వస్తాడు? గలతీ సంఘానికి వస్తాడు. తిరిగా ఫ్రుగియా అనే ఇక్కడంతా కూడా సువార్త ప్రకటిస్తూ వచ్చి అనేక మందిని శిష్యులుగా ఏర్పాటు చేసుకుంటాడు. తర్వాత చివరికి ఆయన ఎక్కడ వాగ్దానం చేసింటాడు కదా, తిరిగి ఎఫెసీ సంఘానికి వస్తాడు. ఎఫెసీ సంఘానికి వచ్చినప్పుడు ఆయన ధైర్యంగా ప్రభు యొక్క సువార్తను ప్రకటిస్తూ వస్తాడు. అంటే దాదాపు 3 నెలలు ఏం చేస్తాడంటే యేసు ప్రభు లేఖనముల ప్రకారము ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో ఆయన మరణించాడు. ఈ లోకంలో సమాధి చేపట్టాడు. తిరిగి సజీవుడై లేచాడు. అంటే యేసు ప్రభు యొక్క మరణ, భూస్థాపన, పునరుత్థానాల గురించి ఆయన ఏం చేస్తాడంటే ప్రకటిస్తూ వస్తాడు. ఇది కొంతమంది విశ్వసించరు,
కొంతమంది నమ్మరు. ఆ విశ్వసించిన వారు ఏం చేస్తారంటే యేసు ప్రభువుని దూషిస్తూ వస్తారు. ఏ పాపా చెప్పేది అర్థం కదా నీకే? యేసు ప్రభువుని దూషిస్తూ వస్తారు. ఎప్పుడైతే యేసు ప్రభువుని దూషిస్తూ వస్తారో ఆ పౌలు ఏం చేస్తారంటే తన శిష్యులను వెంట పెట్టుకొని ఎక్కడ వెళ్తాడంటే తురన్ను అనే పాఠశాలకు వెళ్తాడు. తురన్ను అనే పాఠశాలకు వెళ్ళి అక్కడ 2 సంవత్సరాలు ఆ యేసుని గురించి ప్రకటిస్తూ వస్తాడు. చూడండి ఏపీసీ సంఘంలో పౌలు దాదాపు 3 నెలల పాటు యేసుప్రభు యొక్క మరణ పునరుత్థాన అంటే యేసుప్రభు యొక్క మరణ భూస్థాపన పునరుత్థానం గురించి ప్రకటిస్తూ వస్తాడు. ప్రకటిస్తూ వచ్చినప్పుడు కొంతమంది విశ్వసించరు. ఆ విశ్వసించిన వారంతా కూడా ఏం చేస్తారంటే యేసుప్రభుని దూషిస్తూ ఉంటారు. అప్పుడు పౌలు ఏం చేస్తాడంటే తన శిష్యులను వెంట పెట్టుకొని ఎక్కడ వెళ్తాడంటే తురన్ను అనే పాఠశాలకు వెళ్ళి అక్కడ దాదాపు 2 సంవత్సరాలు సువార్తను ప్రకటిస్తాడు. ఆ సమయంలో యూదా దేశస్థులు, గ్రీసు దేశస్థులు, ఆసియాలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆయన యందు విశ్వాసం ఇస్తారు. ఎవరెవరు వాళ్ళు? యూదులు, గ్రీసు దేశస్థులు, ఇంకెవరు? ఆసియాలో ఉండేటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా యేసుప్రభువుని నమ్ముకుంటారు. అంటే దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపాడు. ఈ లోకానికి పంపి ఆయన మానవుల పాపం కోసము ఆయన మరణించాడు. ఆయన భూస్థాపన చేయబడ్డాడు. తిరిగి సజీవుడై లేచాడని కూడా మొత్తం ఆసియా ఖండమంతా కూడా ప్రకటించబడుతుంది. ఈ సువార్త మొత్తం ఎప్పుడైతే ఆసియా ఖండమంతా ప్రకటించబడుతుందో అనేకులు యేసుప్రభు వైపు తిరుగుతారు. తర్వాత ఏం జరుగుతుందంటే ఆ యొక్క ఎఫెసులో ఉన్నప్పుడు పౌలు ద్వారా గొప్ప అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉంటాడు. ఎఫెసీ సంఘంలో పౌలు ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే రోగులను స్వస్థపరుస్తాడు. ఎవరిని స్వస్థపరుస్తాడు? రోగులు. దయ్యములు పట్టిన వాళ్ళని వెళ్ళగొడతాడు. చూడండి, ఎఫెసీ సంఘంలో పౌలు ఉన్నప్పుడు దేవుడు పౌలు ద్వారా ఏం చేస్తాడంటే అద్భుతమైనటువంటి కార్యాలు. రోగులు అంటే ఎట్లా రోగాలు వచ్చినా కూడా అటువంటి వాళ్ళని పౌలు చేతులు ఉంచితే స్వస్థపరచబడుతున్నారు. అంతేకాకుండా దయ్యములు పట్టిన వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఈ పౌలు దగ్గరికి వచ్చిన వెంటనే దయ్యములు వెళ్ళగొడుతూ వచ్చినారు. అంతేకాకుండా మాంత్రికులు తెలుసు కదా, మాంత్రిక విద్యను అభ్యసించేవారు కూడా ఏం చేసినారంటే తాము చేస్తున్నదంతా కూడా తామంతా కూడా తప్పు చేస్తున్నామనేసి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే తమ పాపాలన్నీ కూడా యేసుప్రభు దగ్గర ఒప్పుకుంటారు. తమ పాపాలన్నీ కూడా యేసుప్రభు దగ్గరికి వచ్చి యేసుప్రభుని అంగీకరిస్తారు. ఎవరు వాళ్ళు? మాంత్రికులు. మాంత్రిక విద్యను అభ్యసించేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ గ్రంథాలన్నీ కూడా వీళ్ళు మాంత్రిక విద్యను అభ్యసించేటువంటి వాళ్ళు వీళ్ళు కూడా ఏం చేస్తారంటే తమ పుస్తకములన్నీ కూడా తీసుకొచ్చి ఏం చేస్తారంటే కాల్చివేస్తారు. ఏం చేస్తారు? వీళ్ళు కాల్చివేస్తారు. చూడండి, అంటే పౌలు ఆ యొక్క ఎఫెసీ సంఘంలో ఉన్నప్పుడు పౌలు ద్వారా దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తాడు. వాళ్ళు ఇవన్నీ చూస్తారు. రోగాలు స్వస్థపరచబడతాయి, దయ్యములు వెళ్ళగొట్టబడతాయి. ఎప్పుడైతే ఈ అద్భుత కార్యాలు వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు భయం పుడుతుంది. వాళ్ళు భయం పుట్టి వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని స్తుతిస్తారు. అంతేకాకుండా వాళ్ళు చూడండి, వాళ్ళు పాపాలన్నీ కూడా ఒప్పుకుంటారు. ఒప్పుకొని వాళ్ళు ఏం చేస్తారంటే యేసుప్రభువుని అంగీకరిస్తారు. ఈ మాంత్రిక విద్యను అభ్యసించేటువంటి వాళ్ళు కూడా వాళ్ళ పుస్తకాలన్నీ కూడా ఏం చేస్తారంటే తీసుకొచ్చి కాల్చేస్తారు. ఆ పుస్తకాల విలువ ఎంత ఉందంటే 50,000 వెండి రూకలు. చూడండి, వాళ్ళ మాంత్రిక విద్యను అభ్యసించేటువంటి వాళ్ళ పుస్తకాలన్నీ కాల్చేస్తారు. ఆ పుస్తకాల విల 50,000 వెండి రూకలు. ఎప్పుడైతే వాళ్ళు చూడండి వాటిని కూడా లెక్క చేయకుండా వాళ్ళు ఏం చేస్తారంటే కాల్చేస్తారు. అంటే యేసు ప్రభువు శిలువలో కార్చిన రక్తము, అమూల్యమైన రక్తానికి మించినది ఏదీ లేదు, సాటి అయినది ఏదీ లేదు అనేసి వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని కూడా లెక్క చేయకుండా యేసు ప్రభు దగ్గరికి వచ్చి తమ పాపాలన్నీ కూడా ఒప్పుకుంటారు. ఈ రోజుల్లో చూడండి, మన సినిమాలు చూస్తారు. చేతికడబాయ్ వాళ్ళు ఏం చేస్తారంటే చూడండి, అంటే ఈరోజు బాలబాలి చాలామంది ఏం చేస్తారంటే సినిమాలు చూస్తారు, రకరకాల పుస్తకాలు అంటే ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే ఇవన్నీ చేస్తే దేవుడు సంతోషపడతాడా? పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. అంటే సినిమాలు చూసినప్పుడు,
రకరకాల పుస్తకాలు చదివినప్పుడు దేవుడు సంతోషపడ్డు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే దుఃఖపడతాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ పాపాలు ఒప్పుకొని ప్రభుని అంగీకరించినట్లయితే దేవుడు ఎంతో సంతోషపడతాడు. తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి పేరు ఏమంటే దేమేత్రి. ఈ వ్యక్తి పేరు ఏం పేరు? దేమేత్రి. ఈ కంసలివాడు. ఎవరంటే ఈయన కంసలివాడు దేమేత్రి. ఈయన ఏం చేస్తాడంటే చూడమ్మా, ఈయన అర్తెమీదేవి అనే విగ్రహాన్ని చేసేటువంటి వ్యక్తి. ఇలా ఈ పేరేం పేరు? దేమేత్రి. ఇతను ఏం చేస్తాడంటే అర్తెమీదేవి అనే విగ్రహాలను చేసేటువంటి వాడు. మరి ఈ దేమేత్రిని కాకుండా మరికొంతమంది కంసల వాళ్ళు ఏం చేశారంటే ఈ దేమేత్రి, ఈ అర్తెమీదేవి విగ్రహాన్ని వాళ్ళు నమ్మేవారు. దీని ద్వారా ఎక్కువగా డబ్బు సంపాదించేటువంటి వాళ్ళు, అంటే దీన్ని వ్యాపారం చేసుకుంటూ ఎక్కువగా డబ్బు సంపాదించేటువంటి వాళ్ళు. ఎప్పుడైతే పౌలు తన ప్రసంగంలో విగ్రహాలను ఖండిస్తూ వచ్చాడో, విగ్రహాలను ఖండిస్తూ వచ్చినప్పుడు ఏం చెప్పినాడంటే యేసు ప్రభువునందే రక్షణ కలుగుతుంది అని ఎప్పుడైతే పౌలు ప్రకటిస్తూ వచ్చాడో అప్పుడు ఏమైందంటే ఈ దేమేత్రి ఏం చేస్తారంటే చూడండి, ఇతర కంసాలతో ఏం చెప్తారంటే అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 25వ వచనం దయచేసి చదవండి. 25 తొందరగా లేచి చదవాలి. ఎవరినో ఒకరు బాగా చదివేవాళ్ళు స్పష్టంగా గట్టిగా. అంటే కొంచెం అంటే ఇతర కంసాలతో చెప్తాడు, అయలారా చేతులతో చేయబడినవి దేవతలు కాదని చెప్తున్నాడు. చేతులతో చేయబడినటువంటివి అంటే రాళ్ళు కావచ్చు, లేదా కర్రలతో చేసినవి కావచ్చు, లేదంటే వెండితో చేసినవి కావచ్చు, బంగారంతో చేసినవి కావచ్చు. వీటన్నిటినీ ఏమంటారంటే ఇవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రమే కాదు ఆసియా అంతటా ఆయన చెప్పి ఏం చేస్తున్నాడంటే మనకు జీవనోపాధి లేకుండా చేస్తున్నాడు అని చెప్పినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళంతా పౌలు పైన ఏం చేస్తారంటే వాళ్ళు రౌద్రముతో నిండిన వారై ఏమంటారంటే ఎఫెసీల అమర్త్యదేవి మహాదేవి అని కేకలు వేస్తారు. చూడండి ఎవరు ఇక్కడ? అర్తెమీ దేవి. వాళ్ళు ఎప్పుడైతే కేకులు వేస్తారు చూడండి, పౌలు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా అంటే చేతులతో చేసినటువంటివి, లేదా రాళ్ళతో చేసినటువంటివి, లేదా వెండితో చేసినటువంటివి, బంగారంతో చేసినటువంటివి, ఇవన్నీ కూడా దేవతలు కావని చెప్పినప్పుడు ఆ యొక్క ఈ కంసాలి ఏం చేస్తారంటే మిగిలిన కంసాలతో చెప్తారు, అయ్యలారా పౌలు ఈ విధంగా చెప్తున్నాడు, మనకు రావాల్సినటువంటి అంటే ఈ విగ్రహాల ద్వారా వాళ్ళు ఎన్నో వ్యాపారాలు చేసుకొని లాభసాధన పొందేటువంటి వాళ్ళు. అంతేకాకుండా ఈ యొక్క అర్తెమీదేవికి ఏమవుతుందంటే అవమానం కలుగుతుంది అన్నప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారంటే పౌలు మీద రౌద్రంతో నిండిన వారే ఏమంటారు చూడండి, ఎఫెసీల అర్తెమీదేవి మహాదేవి అని కేకలు వేస్తారు. అంటే గలిబిలి సృష్టిస్తుంది. ఎప్పుడైతే ఈ గలిబిలి సృష్టిస్తుందో అప్పుడు ఏమవుతాయంటే ఒక అతను కర్ణం అనే అతను ఏం చేస్తాడంటే ఆ సమూహానికి అంతా కూడా సముదాయించగా నెమ్మది కలుగుతుంది. అంటే వాళ్ళంతా కూడా ఎఫెసులో ఉండే వాళ్ళంతా కూడా ఏం చేస్తారంటే గలిబిలి సృష్టిస్తారు. అంటే పౌలు యొక్క ప్రసంగానికి పౌలు ఏమంటారంటే యేసు ప్రభువే నిజమైన రక్షకుడు, యేసు ప్రభు ద్వారా రక్షణ దొరుకుతుంది అని ఎప్పుడైతే ఇవన్నీ కూడా దేవతలు కావని ఎప్పుడైతే పౌలు ప్రసంగిస్తాడో అప్పుడు ఆ యొక్క ఎవరైనా దేమేత్రి అనేటువంటి కంసాలు ఏం చేస్తారంటే మిగిలిన కంసాలతో అంటాడు, అయలారా పౌలు చూడు ఈ విధంగా బోధ చేస్తున్నాడు, ఈ విధంగా బోధ చేసి ఎఫెసీ సంఘంలో ఉండేటువంటి వాళ్ళని మరి అంతేకాకుండా ఆసియా ఖండమంతా ఉండేటువంటి వాళ్ళందరినీ తన వైపు తిప్పుకుంటున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఆ యొక్క ఎఫెసీ పట్టణంలో గలిబిలి సృష్టిస్తారు. అప్పుడు పౌలు ఏం చేస్తాడంటే తన యొక్క శిష్యులతో కలిసి ఆయన ఎక్కడ వెళ్తాడంటే మాసిదోనియాకి ప్రయాణిస్తాడు. ఎక్కడ ప్రయాణిస్తాడు పౌలు? మాసిదోనియాకి. తన ప్రయాణం అంతట్లో కూడా పౌలుకు నెమ్మది లేదు. చూడండి మనం చూసినట్లయితే 1 కొరింథీ 15:32 ఎవరు చదవండి. 1 కొరింథీ 15:32. 1 కొరింథీ 15:32. అంటే ఈ ప్రయాణం అంతట్లో కూడా పౌలుకి ఏం లేదంటే నెమ్మది లేదు. క్రూర మృగములతో పోరాడవలసి వచ్చింది. క్రూర మృగములే కాదు, అంతేకాకుండా ఎవరంటే
దుర్మార్గులైన మనుషులే కావచ్చు. అయినను యేసు ప్రభువు నిమిత్తము పౌలు ఎన్నో శ్రమలు పొందుతూ వచ్చాడు. ఇతరులకు సువార్త సంపాదించుటకు తాను ఎన్ని శ్రమలైనా కూడా ఎదుర్కొనేటకు సిద్ధంగా ఉన్నానని పౌలు తెలియజేస్తాడు. కాబట్టి తన ప్రయాణం అంతట్లో కూడా పౌలు ఎన్నో శ్రమలు పొందుతూ వచ్చాడు. ఎన్నో ఆయన చూడండి క్రూర మృగముల చేత ఆయన పోరాడుతూ వచ్చాడు. కాబట్టి పౌలు ప్రయాణంలో ఆయన ఎన్నో శ్రమలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు ఆయన భరిస్తూ వచ్చాడు. కాబట్టి అంటే మన కంటి వాక్యం ఏమంటే చూడమ్మా, 1 యోహాను 5:21 గదే చదవండి. 1 యోహాను 5:21. 1 యోహాను 5:21. చిన్నపిల్లలారా 5:21. చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండు. విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండు. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ కంసాలిని గురించి చూసినట్లయితే వీళ్ళు విగ్రహాలు తయారు చేస్తూ వచ్చారు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే విగ్రహాలు తయారు చేసేటువంటి వాళ్ళు. చూడండి, మనుషులు చేతులతో చేస్తారు, రాళ్ళతో చేస్తారు, కర్రలతో చేస్తారు, వెండితో చేస్తారు, బంగారంతో చేస్తారు. ఈ విగ్రహాలన్నీ కూడా మనిషినికి రక్షణ కలుగజేస్తాయా? ఈ విగ్రహాలు మనిషినికి రక్షణ కలిగిస్తాయా? కాబట్టి వారి రక్షణ కోసము మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలా. చూడండి, కీర్తనలు 115 4-8 వరకు ఒకసారి చూడండి. ఎవరినొకరు చదవండి. విగ్రహముల గురించి బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథము 115 4-8 వరకు. ఈ విగ్రహములు గురించి బైబిల్ ఏం చెప్తుంది? గట్టిగా చదవాలమ్మా. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతుల పని, వాటికి నోరిండియో పలుకవు, కళ్ళుండియో చూడవు, చెవులుండియో వినవు, ముక్కులుండియో వాసన చూడవు, చేతులుండియో ముట్టుకొనవు, పాదములుండియో నడవవు, గొంతుకతో మాట్లాడవు. వాటిని చేయువారు వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటి వంటి వారే. కూర్చోమ్మా. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు ఇక్కడ ఈ యొక్క కంసాలి విగ్రహాలు చేస్తూ వాటిని వ్యాపారం చేస్తూ లాభాన్ని ఆర్జించేటువంటి వాడు. ఈ విగ్రహాల గురించి బైబిల్ గ్రంథం ఏం చేస్తుందంటే వాటికి ఏముంది? వాటికి నోరుండి మాట్లాడవు, ఇంకా చెవులుండి వినవు, ముక్కుండి వాసన, పాదములుండి నడవు. కాబట్టి అటువంటి వాటి యందు విశ్వాసం ఉంచి వారందరూ కూడా వాటి వంటి వారే అని చెప్పి. కాబట్టి పౌలు ఎఫెసీలో ఉన్న పౌలు చూసినాము. ఎఫెసీలో పౌలు ఎన్ని కష్టాలు పడుతూ వచ్చాడు, ఎన్ని శ్రమలు పడుతూ వచ్చాడు, ఎన్ని నిందలు పొందుతూ వచ్చాడు. అంటే ప్రభు యొక్క సువార్త కోసం పౌలు శ్రమలు, నిందలు, అవమానాలు పడుతూ వచ్చాడు. కాబట్టి మనం కూడా సువార్త విషయంలో ఎన్ని శ్రమలు వచ్చినా కూడా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా బాధపడకూడదు. కాబట్టి బాధపడకూడదు. కాబట్టి పౌలు వలె జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయపడునుగాక. ఎవరండి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, జీవగల మా ప్రభా, ఈ మధ్యాహ్న కాల సమయంలో జూనియర్స్లో 2వ సెక్షన్లో తండ్రి, ఈ దినం 8వ లెసన్ ప్రభా,
మరి పౌలు గురించి, పౌలు యొక్క పరిచర్య గురించి ప్రభా, అక్కడ కొరింథీ, గలతీ ప్రభా ప్రాంతాల్లో తన సువార్త చేస్తూ వచ్చినాడు. ఇప్పుడు విన్నటువంటి లెసన్లు ప్రభా, పిల్లలు జవాబు రాల్స్లో మరి ఏదైతే వినగలుగుతూ వచ్చినారో ఆన్సర్ చేయట్లు మీరు సాయం చేయమని ఈ కొద్ది ప్రార్థన నా ప్రభు, నా రక్షకుడు యేసుక్రీస్తు నామని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.